చెప్పండి. ఇదిగోండి మేడం మీ ఆర్డర్. థ్యాంక్ యూ. 1 minute వ్యాలెట్ తీసుకొస్తాను. నా వ్యాలెట్లో డబ్బులు ఉండాలండి, కనిపించట్లేదు. ఓ, ఇంకెక్కడన్నా పెట్టుంటారేమో చూడండి. లేదండి, నేను ఇందులోనే పెట్టాను. ఆ, మేము ఆన్లైన్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తాం మేడం. నా బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం అండి, అందుకే అమౌంట్ డ్రా చేసి పెట్టాను. ఇంకేదైనా ఆల్టర్నేట్ ఉంటే చూడండి మేడం, నాకు టైం అవుతుంది నెక్స్ట్ డెలివరీకి. పోనీ ఏ టైప్ ఆఫ్ పేమెంట్ అయినా యాక్సెప్ట్ చేస్తారా? హా ఏదైనా పర్వాలేదా? హా మేడం. అయితే లోపలికి రా. పర్లేదు మేడం, ఫాస్ట్గా ఇవ్వండి, నాకు టైం. ఇది ఎక్కడో విన్నట్టుగా ఉంది. లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేయండి. దేవుడు ఉన్నాడ్రా. అయ్య బాబు, సిగ్గేస్తుంది. నెక్స్ట్ డెలివరీకి లేట్ అవుతుందన్నారు. 10 నిమిషాలు వెయిట్ చేస్తే చచ్చిపోర్లేండి ఎదవలో. మీకు ఇది ఫస్ట్ టైమా? అంటే వీడియోస్లో చూడటమే కానీ ప్రాక్టికల్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. అయితే షర్ట్ తీసేయండి. ఎందుకయ్యా నేనంటే నీకు అంత ప్రేమ? ఉడియమ్మా, పోలీస్ రైడింగా? కట్. సూపర్ పర్ఫార్మెన్స్ బ్రో. ఎవరు నువ్వు? బ్లూ ఫిల్మ్ తీసుకోడువా? లేదండి, మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం. కొత్త కంటెంట్ చేసి ఫేమస్ అవుదాం అనుకుంటున్నాం. సో ఇలాగ స్ట్రేంజర్స్తో ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. మీరే మా ఫస్ట్ క్లయింట్. ఇదిగో కెమెరా. మేము అనుకున్న దానికన్నా ది బెస్ట్ చేశారండి మీరు. మిమ్మల్ని కూడా కొలాబ్ చేస్తాంలేండి బ్రో. ఈసారి 1 million పక్కా వ్యూస్ వచ్చేసాయి మాకు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. హలో సార్, నేను లొకేషన్లో ఉన్నా, మీరెక్కడా? హా బ్రో, నేను ఇక్కడే ఉన్నా. మీరెక్కడా? నాకు కనిపించట్లేదే. ఎక్కడ సార్? మీరు నాకు కనపడట్లా. నేను ఇక్కడ బస్ స్టాండ్ ముందరే ఉన్నా. బ్రో, నేను కూడా దాని ముందరే ఉన్నా బ్రో. ఇక్కడ ఉండేది ఇద్దరం సార్, నేను అండ్ ఇంకెవరు కాల్ మాట్లాడుకుంటున్నారు అంతే. మీరు నాకు ఎక్కడ కనపడట్లా. అవునా? నేనుండే చోట కూడా ఎవరు లేరు బ్రో. ఎవడో ఒకడు బైక్ మీద ఫోన్ మాట్లాడుతున్నాడు అంతే. అంతేగాని మీరు నాకు ఎక్కడ కనిపించట్లే. సార్, నేను ఎరుపు కలర్ షర్ట్ వేసుకున్నాను సార్, కనిపించానా? నీకు సెట్ అయ్యే కలర్ వేసుకున్నావులేమ్మా. ఏంటి సార్? ఏం లేదు, ఏం లేదు. రెడ్డా? నేను వైట్ వేసుకున్నా, కనిపించానా? వైట్ కలరా? ఎవడీడు సార్ చెప్పండి. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకుని ఎవరైనా ర్యాప్లో కోసం ఎదురు చూడ, మీరు చూసారా? లేదు బ్రో, మీకేమన్నా రెడ్ షర్ట్ వేసుకుని ర్యాపిడో డ్రైవర్ ఏమన్నా కనిపించాడా? లేదే. ఆడిపోయినాడు ఈడు. ఈడే ఉన్నాడే. సార్, నాకు ఇంకోపిక లేదు సార్, మీరు రైడ్ క్యాన్సిల్ చేసుకొని ఇంకో రైడ్ బుక్ చేసుకోండి. బ్రో వెయిట్ బ్రో. బ్రో, నేను రోడ్లోకి వచ్చి మరీ చూస్తున్నా, మీరు ఎక్కడ కనిపించట్లేదే. ఇక్కడ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా కదా, కనిపించట్లేదా? కామన్ సెన్స్ లేదా సార్? నాకు ఓపిక లేదు సార్, మీరు ఇంకో రైడ్ బుక్ చేసుకోండి. హలో హలో బ్రో 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 పెట్టేశాడు. బ్రో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ స్వీటీ? ఫ్రైడ్ రైస్ తెచ్చింది, తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు? హలో బుజ్జికొండ. బ్రో, మీరే కదా స్వీటీ ఫ్రైడ్ రైస్? నాకు అర్థం కావట్లేదు బ్రో. బ్రో బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. బ్రో ఆటోగ్రాఫ్ బ్రో.
రే మెల్లగా పోలేవా? చూసుకోకుండా వచ్చింది మీరు. ఆఫ్టర్ ఆల్ ఫుడ్ డెలివరీ బాయ్ గాడివి ఇంత ఫాస్ట్గా వెళ్ళకపోతే దేశానికి వచ్చే నష్టం ఏంటి? నీ ఎంత పెద్ద రిపోర్టర్ అని తెలుసా? ఎంత పెద్ద బ్రేక్ న్యూస్ చెప్పడానికి వెళ్తున్నావు తెలుసా? ఏమన్నావు? ఆఫ్టర్ ఆల్ ఫుడ్ డెలివరీ బాయా? ఒరే నీ కర్మగాలి, నువ్వు లైవ్ న్యూస్ చదివే ముందు నీకు ఆకలేసి ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని దాన్ని యాక్సెప్ట్ చేసి నేనే అనుకో. అప్పుడు నేను కానీ కరెక్ట్ టైం నీ ముందర ఫుడ్ పెట్టలేకపోతే నీ కడుపులో ఆకలి అనే ఎత్వేక్ స్టార్ట్ అవుతుంది. నీ బుర్ర మొత్తం బిర్యానీ చుట్టూ తిరుగుతుంది. అప్పుడు కెమెరా ముందు నిలబడి నువ్వేం చెప్తావు తెలుసా? ఆంధ్రప్రదేశ్ ప్రగతి అమరావతి అని చెప్పడానికి బదులు ఆంధ్రప్రదేశ్ ప్రగతి బిర్యానీ అనేస్తావు అంతే. అప్పుడు నీ సీన్ పోతే కెరీర్ గుర్చిపోద్ది. సోషల్ మీడియాలో రోస్ట్ చేసి ఫ్రైడ్ రైస్ చేస్తారు, సెంటర్లో పెట్టి డబుల్ కంప్యూటర్ చెక్ చేస్తారు. షోటి మొత్తం నువ్వు ఒక జోకర్ గల్లాగా కనిపిస్తావు. ఇన్స్టాలో గూగుల్లో అన్నింటిలో నీ గురించి ట్రెండింగ్ అవుద్ది. ఇది ఆ చౌన ఈ చౌన బట్టి లాస్ట్కి మోడీ తాతకు కూడా తెలుస్తుంది. మోడీ తాతకి ఎక్కడో కాలి మీ ఇంటికి పోలీసులు పంపించి నీ బొక్క చెక్కించేస్తాడు. అప్పుడు అది లోకల్ న్యూస్ కాదు బే, గ్లోబల్ న్యూస్. బ్రో గోలీ సోడా ఏమైనా తెప్పించమంటావా? మూసుకొని డైలాగ్ చెప్పు. గ్లోబల్ న్యూస్ దాకా ఎందుకు బుజ్జా? తప్పు నాది, వదిలే. సారీ. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, మేము పడిపోయినా మళ్ళీ లెగుస్తాం, మీరు లెగడానికి ఇంకొకటి పడేస్తారు. మా పని చిన్నది కాదు, మీ ఆలోచనలు చిన్నవి. రెస్పెక్ట్ అడుక్కోవాల్సిన అవసరం మాకు లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాల్సిన అవసరం మీలాంటి వాళ్ళకి చాలానే ఉంది. అయినా రెస్పెక్ట్ అనేది డిగ్నిటీని బట్టి వస్తుంది, చేసే పనిని బట్టి కాదు. సరే మళ్ళీ వచ్చాడు. ఇంకొకసారి మీలాంటి వాళ్ళ నోట్లో నుంచి ఆఫ్టర్ ఆల్ అనే మాట వచ్చిందో, ఇంతకుముందు బ్రేక్ వేసాను కదా, ఈసారి ఆ తప్పు చేయం. ఇప్పుడు ఏంటి, వీడు రఘువరన్ సినిమాలో హీరో అనుకుంటున్నాడా? వెల్లుల్లి గాడి కన్నా ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నాడే. మేడం మీ ఆర్డర్. ఎంతసేపు వెయిట్ చేయాలి? మేడం ఫుల్ రెయిన్ కదా, రోడ్లో అందరూ ఎలా పడితే అలా వెళ్తున్నారు, కొంచెం చూసుకురావడానికి టైం పట్టింది. ఇట్లా సాకులు చెప్పడానిక మా దగ్గర ఎక్స్ట్రా చార్జెస్ తొబ్బేది, పైగా ఎక్స్ట్రా జిఎస్టీ ఒకటి బొక్క. చల్లగా అయిపోయి తినడానికా మేము ఆర్డర్ పెట్టుకుంది? బుద్ధి లేదా నీకు? నువ్వు తింటారా ఇది? అందుకే ఉద్యోగం లేకుండా ఇలా మిగిలిపోయావు. సారీ మేడం, కొంచెం రేటింగ్ ఇవ్వండి. నా సావే నేను సస్తాలే, పో ఇంకా. నీ మొక్కను చూసాను చిరాగ్గా ఉంది.